ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఈ టైం ఎవడ ఫోన్ ఈడొకడు నా ప్రాణానికి డిప్రెషన్ కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయనవాడు. చెప్పరా, నేను డిప్రెషన్లో ఉన్నా. ఇందాడే 5 నిమిషాలు బ్యాక్ వెళ్ళా. డిప్రెషన్ ఎందుకు? శక్తి నుంచి బ్రహ్మోత్సవం వరకు ప్రతి ఒక్కరు ఆడే సినిమా థియేటర్లో చూడలేదే అనే డిప్రెషన్ రా. టీఎఫ్ఐకి మోసం చేశాను మామ, నేను చాలా మోసం చేశాను, అందుకే డిప్రెషన్. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రాడ్ మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూస్తా. అరే మామ, ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుందా? అదేంటి ఈ టైంలో చేస్తున్నా? హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? ఓ యు నాటి, గుర్తొచ్చానా? శాలరీ క్రియేట్ అయిందా? నీకు జాబ్ లేదు కదా, నీకు ఎలా శాలరీ క్రియేట్ అవుద్ది? ఓ, నా శాలరీ క్రియేట్ అయిందా? ఏంటి శాలరీ క్రియేట్ అయిందా? అమ్మదేనమ్మా, ఇప్పుడు ఇది శాలరీ క్రియేట్ అయిందంటే రాత్రి శాలరీ మొత్తం మింగేస్తుంది. ఏదో ఒకటి చెప్పియాలి. బేబీ, ఇప్పుడే చూశాను శాలరీ క్రెడిట్ అయింది. యా పార్టీగా చేసుకుందాం. ఎక్కడికి వెళ్దాం? బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? యా, తాజ్ ఈజ్ బెస్ట్. మినిమం ఉండాలి మనం. యా, నువ్వు రెడీ అయిపో, నేను వచ్చి పిక్ చేసుకుంటా. మనం తాజ్కి వెళ్దాం, తాజ్కి. యా, తాజ్కి. బేబీ, యాక్చువల్లీ మా తాతగారు వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. సో షల్ వి గో ఫర్ నెక్స్ట్ మంత్ తాజ్? ఓ అయ్యో వద్దులే, తాతగారు వాళ్ళ నాన్నగారు కదా, మా నాన్నగారు వెళ్తారు. ఈ మాత్రం దానికి బ్రేకప్లు ఎందుకు చెప్పు. వస్తున్నా, వెళ్దాం, తాజ్కి వెళ్దాం. యా. ఓ, రెడీ అయిపోయావా? వచ్చేస్తున్నా, 5 minutes. రెడీ అయిపోయి వచ్చేసి. యా, థ్యాంక్స్. అమ్మా, ఇప్పుడు ఎవడు దొరుకుతాడు? డబ్బులు దొరికాడు. అరే మామ, ఇక్కడ విప్రో సర్కిల్ ఉంది కదా మామ, అక్కడ స్కిడ్ జారి ఆల్మోస్ట్ దేకేసాను మామ. అంటే చచ్చిపోలేదులే, జస్ట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. అర్జెంటుగా ఒక 10,000 పంపిస్తే ఫస్ట్ ఎయిడ్ చేసేస్తారు. పంపించా, నువ్వు అర్జెంటుగా 10,000 పంపించా మామ. వారణాసి రిలీజ్ అవ్వగానే ఇచ్చేస్తాను నీకు. నువ్వు పంపించే.